హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫిష్ పకోడీ ఎలా చేయాలో చూద్దాము. ముందు ఫిష్ పకోడీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూసుకుందాం అన్నమాట. రెడ్ చిల్లీ, టర్మరిక్ పౌడరు, ధనియాల పౌడరు, సాల్ట్, కొత్తిమీర, కొద్దిగా బిర్యానీ కలర్ రెడ్దే కావాలండి, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, మెయిన్ కార్న్ పౌడర్ అండి. ఇది లేకపోతే అసలు ఫిష్ ఫ్రైకి ఎట్లాంటి రంగు రుచి ఎట్లా ఏం రాదనమాట. సో ఇవన్నీ కలుపుకొని మనము ఫిష్ పకోడీ చేసుకుందాము. చూడండి ఒకసారి. ముందుగా కొద్దిగా కార్న్ పౌడర్ తీసుకుందామండి. పక్కన పెట్టేసి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్, ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనము ఒక అర్ధగంట అట్లా పక్కన పెట్టేసుకున్నాము. ఇది గరం మసాలా, వేసుకున్నాము. కొద్దిగా కలర్, బిర్యానీ కలరే అండి, రెడ్ కలరే కావాలా. ఇంట్లో ఫుడ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇట్లాగే చేసుకోండి. బయట అంటే మనము కొనుక్కోలేము, తినలేము. నేను బయట ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడను. సో కాబట్టి ఇంట్లో ఫుడ్డే ఎక్కువగా. సాల్ట్ అండి, ఇది రెడ్ చిల్లీ, సో అన్నీ వేసుకున్నాం కదా. కొద్దిగా 1 చెంచా నూనె కూడా వేసుకుందాం మనము. నిమ్మకాయ కోసుకొని నిమ్మకాయ మొత్తం వేసేసుకుందామండి. మెయిన్ నిమ్మకాయనే కావాల్సింది దీనికి. పిండుకుందాము నిమ్మకాయలను కూడా. సింపుల్గా మన ఇంట్లో ఉన్న మసాలాలతోనే మంచి రెసిపీని తయారు చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చెయ్యేసి మొత్తం మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత ఒక అర్ధగంట పక్కన పెట్టేద్దాము. ఇది దగ్గర 2 కేజీల వరకు ఉన్నాయండి ఫిష్. మొత్తం లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా
మొత్తం చూడండి. అప్పుడైతేనే మీకు ప్రాసెస్ ఏంటి అనేది మీకు బాగా అర్థమవుతుందన్నమాట. ఓకే, మనం ఇప్పుడు దీన్ని కలిపేద్దాము మొత్తము. లాస్ట్ వరకు చూడండి వీడియోని, స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదనమాట. సో లాస్ట్ వరకు చూడండి దీని ప్రక్రియ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట. కుకింగ్ వీడియోస్ కానీ, ఈటింగ్ వీడియోస్ కానీ, మన డైలీ వ్లాగ్స్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, మన జీవిత చరిత్ర. ఇంకా నేను కొంచెం వర్క్లో బిజీ ఉండి నేను ఇంకా హిస్టారికల్ ప్లేసెస్కి పోవట్లేదు. హిస్టారికల్ ప్లేసెస్కి పోతే అవి కూడా పెడతానన్నమాట. చూడండి ఒకసారి. బాగా మిక్స్ చేసుకోవాలండి, బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలా. సో ఇలా అయితే అన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలా. మొత్తం మిక్స్ చేశాను నేనైతే. ఒక అర్ధ గంట పక్కన పెట్టేద్దాము, ఎందుకంటే ఇవి మంచిగా ముక్కలకి పట్టాలన్నమాట మసాలాలన్నీ. ఒక అర్ధ గంట పక్కన పెట్టేసి ఫ్రై చేసుకుందాము. పకోడీ మామూలుగా ఉండదు అన్నమాట, టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ద 2 కేజీలు చేపలండి. కేజీ 50 రూపాయలని మాకు 3 కేజీల వరకు వేసిపోయినాడు. 100 రూపాయలు తీసుకున్నాం మేము. మామూలుగా అయితే కేజీ 180 రూపీస్ ఉన్నాయన్నమాట మా సైడు. ఫ్రెష్ చేపలు 50 రూపాయలుగా వేసిపోయినాడు కేజీ మాకి. సో బాగా అయితే మిక్స్ చేసుకున్నాము. కొద్దిగా మనము ఒక అర్ధ గంట పక్కన పెట్టేసుకొని మళ్ళా ఫ్రై చేసుకుందాం అన్నమాట. సరే అండి. మినిట్స్ అయితే అయిపోయినాయండి. చూడొచ్చు ఎలా ఉంది అన్నమాట, ముక్క బాగా పట్టి. ఇప్పుడు దీన్ని మనం నూనెలో బాగా డీప్ ఫ్రై చేసుకొని తినేద్దాం అన్నమాట. కార్న్ పౌడర్ మళ్ళీ సపరేట్గా తీసుకున్నా. ఇది
టూ టైమ్స్ ఫ్రై చేశానండి. ఫైనల్లీ రెడీ అయిపోయింది అనమాట. సో టేస్ట్ చేసి ఎలా ఉందనేది మనం చూద్దాము. ఫైనలీ తినడానికి రెడీ అయిపోయింది.